దేవుని నామస్తోత్రములండి. ఈనాటి అంశము యేసుక్రీస్తు నడిపించు మార్గము. నిర్గమకాండము 13వ అధ్యాయము 18వ వచనము. ఒకవేళ పాపములో నుండి శాపంలో నుండి యేసుక్రీస్తు రక్తంలో శుద్ధీకరింపబడితే ఒక స్టెప్ దాటినట్లే. రెండో స్టెప్ తిన్నగా ఏ క్లాసు దారి వదిలేసి చుట్టూ దారి ఇష్టమా, ఎవరికైనా దగ్గర దారి ఇష్టమా? కానీ మన దేవునికి మాత్రము దగ్గర దారులు నచ్చవు, ఇష్టం ఉండదు. ఎవరికైనా పని సులువుగా జరిగిపోతుంది, కానీ ఆయనను నమ్ముకున్న వారికి పని పూర్తి కాదు. ఒక విధముగా బయటపడము. చిటికలో అయిపోయే సమస్య అనుకుంటాం, కానీ పరిష్కారం కాదు. బయట ప్రపంచం చెప్పుచున్నారు ఏమంటే, ఏవోవో మాయమాటలు చెప్పి ప్రలోభాలు పెట్టి క్రీస్తు మతంలోనికి మార్చేసుకుంటున్నారని. ఇది ప్రలోభాలు పెట్టే ప్రయత్నం కాదండి. అసలు ఏమంటే, ఈ మార్గంలో వస్తే యేసు సిలువ మోస్తున్న నడిపించే మార్గంలోనికి వస్తే తప్పకుండా తిప్పలు తప్పవు. రావద్దు మీరు అని వదులుకుంటే మంచిది అని మేము చెప్పుతూనే ఉన్నాము. అయినను వస్తున్నారు జనులు గుంపులుగా. అది పాయింట్. అసలు సత్యం ఏమంటే, బైబిల్లో ఉన్న పరిశుద్ధులు మొదలుకొని పావనుడైన యేసుక్రీస్తు వరకు, త్యాగమూర్తులైన అపోస్తులను మొదలుకొని ఈనాటి భక్తి కలిగిన సామాన్య జనుల వరకు ఎవరు కూడా ఈ మార్గంలోకి వస్తే సూపర్ జీవితం అని చెప్పలేదు. ఎవరికి చెప్పడం లేదు కూడా. ఇప్పుడు కూడా 10 మంది నడిపించినది కాలిబాట అన్నారు కదా. పోనీ ఉదాహరణకు అబ్రహాంతో రాత్రి దేవుడు మాట్లాడినప్పుడు, నీవు లేచి స్వజనులను విడిచి అందరిని మరిచి నేను చూపించు దేశమునకు వెళ్ళమన్నాడు. దారిలో నాన్న చనిపోయాడు. ఒంటరి బ్రతుకు. రమ్మన్నా వచ్చాను. కాస్త ఆదరించే మాటలు చెప్పొచ్చుగా. పోనీ నువ్వు నాకు తోడుగా ఉండొచ్చు కదా. పోనీ ఎవ్వరు తోడు తీసుకువెళ్ళకూడదట. అన్నీ వదిలేయాలట. ఎక్కడికి వెళ్ళాలో చెప్పడట. పిలిచినవాడు అన్నీ వదిలేయాలంట, అన్నీ మర్చిపోవాలట. ఇన్ని రూల్స్ పెడితే నా వల్ల కాదు బాబు అని అబ్రహాము వెనక్కి తిరిగాడు. అయితే వేరే వారికి అవకాశం ఇస్తానన్నాడు దేవుడు. అయినా దేవుని పిలుపు కదా అని కష్టమైనా సరే వచ్చాడు. అది అసలు రహస్యం. ఈ మార్గంలో యాకోబు ఇశ్రాయేలుగా అయ్యాక ఎప్పుడు సుఖమున్నదండి? వాగ్దాన పుత్రుడని ఇస్సాకునకు ఎప్పుడు సుఖమున్నది? అసలు ఈ దేవుని పిలుపుకు తలవొగ్గి వచ్చిన వారికి ఎవ్వరికి సుఖమున్నది? అంటే ఏలియా సుఖపడ్డాడా? ఇర్మియా సుఖపడ్డాడా? ఎహెజ్కేలు, దానియేలు, ఇర్మియా ఎవరు సుఖపడ్డారు? దావీదు కూడా సుఖపడ్డాడా? రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయిన యేసుక్రీస్తు సుఖం వదిలిపెట్టి కష్టపడడానికే వచ్చాడు. ఈ మార్గమే కష్టాల మార్గం, కానీ పరమునకు చేర్చే ప్రత్యేక మార్గం. అందుకే సర్వ క్రైస్తవులారా, షార్ట్కట్లు రూట్లు ప్రేమించకండి. చుట్టూ దారి క్షేమకరం. దేవుడు తోడుగా ఉండి నడిపించు మార్గం చుట్టూ దారిలో. అందుకే ఇది మంచిది. షార్ట్కట్లు వద్దు. ఎందుకు వద్దంటే, అది ఐగుప్తు దేశము, ఇది వాగ్దాన దేశం, మధ్యలో ఫిలిస్తీ దేశము. వీటి మధ్య సింపుల్గా చిన్న దారి, ఒక ఊరు ఐగుప్తులో బయలుదేరి కాలినడకన ఆడుతూ పాడుతూ చక్కగా వాగ్దాన భూమికి వచ్చేయవచ్చు. వాగ్దాన దేశమునకు మధ్యలో ఫిలిస్తీ దేశం ఒక్కటే కదా. అయినను దారి వదిలి యేసుప్రభుల వారు తిప్పి ఎర్ర సముద్రం దాటించి తెచ్చాడు. లక్షల మంది ఇశ్రాయేలీయుల జనులలో చిన్న పెద్ద అందరూ ఉంటారుగా. పెద్దవారు మేము ఉన్నాముగా. మాకు ఒక్క మాట చెప్పకుండా ఈ దారిలో తెచ్చావు. నీవు పెరిగింది రాజభవనంలో, అడవి దారి నుండి తెచ్చావు. దారులు నీకు తెలియదు కదా. దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడని ప్రజలందరినీ ఇంత కష్టపెడుతున్నావని పెద్దలు అడుగుచున్నారు మోషేని. విశ్వాసంతో మరలా ప్రార్థన చేసేసరికి దేవుడు మోషేతో చుట్టూ దారే తీసుకువెళ్ళు అన్నాడు. అంత సులువుగా ఉండదు దేవునితో ప్రయాణం. అది సంతోషంగా అంగీకరించాలి. ఇది దేవునితో ప్రయాణం కదా. అందుకే దగ్గర దారి మర్చిపోవాలి. దేవుడు మోషే చిత్తం ప్రభువా, చుట్టూ దారి నుండి వెళ్ళాలి, ఎర్ర సముద్రం దాటాలి చిత్తం ప్రభువా అన్నాడు దేవునితో. కానీ లక్షల ప్రజలు మోషేని తిట్టుకుంటున్నారు. అసలు రహస్యం ఏమంటే, ఫిలిస్తీ దేశం మీదుగా వెళ్ళారనుకోండి, అది 3 రోజుల ప్రయాణమే దగ్గర దారి. కానీ దేవుడు ఆ దారికి ఎందుకు వద్దన్నాడంటే, మోషేతో జనులంతా
ఎంత సులువుగా వెళ్ళాలో ఐగుప్తు సైన్యం కూడా అంతే సులువుగా వస్తారు కదా తరుముకుంటూ వెనక. ఇశ్రాయేలు జనులు పేదవారు, బానిస బ్రతుకులు బ్రతికి అలసి సొలసి జనులు. ఈ ఐగుప్తీయులైతే సంపన్న స్థితిలో ఉండి ఇశ్రాయేళ్లను వెట్టి చాకిరి చేయించుకొని అన్నం పెట్టే సర్వసత్తా చాటి చెప్పుకొని ధైర్యం కలిగి మహా సైన్యం బలగం కలిగిన వారు. ఆయుధములతో కత్తులతో వచ్చి వెంటాడి చంపుతున్నారని వీరి కోసము చుట్టూ దారి ఏర్పరిచాడు. ఇశ్రాయేలు జనులు మేము క్షేమముగా చేరిపోయాము అని సంతోషించేసరికి వెనక శత్రు సైన్యం వచ్చేస్తున్నారు. అందుకే దేవుడు ఈ దగ్గర దారి ఎందుకు వద్దు అంటున్నాడు. నిన్ను వెంటాడుతున్న శత్రు సైన్యము చేతి నుండి కాపాడడానికి దేవుడు చుట్టూ మార్గం ఏర్పాటు చేశాడు. ఎర్ర సముద్రం దాటిపోచున్నారు. ప్రభువు అద్భుతం చేశాడు. ఎర్ర సముద్రం చీల్చాడు, నీళ్లు నిలిచిపోయాయి, గోడలు కట్టబడ్డాయి, సముద్రం సమతల భూమిగా మారిపోయింది, నూతన మార్గం వేసినట్లుగా తయారైంది, ఆరిన నేల తయారైంది, రంగరంగ వైభవముగా నూతన దారిలో సంతోషముగా బ్రిడ్జ్ ఓపెన్ చేసినట్లు అందరూ నడుస్తున్నారు. వెనక్కి తిరిగి కొందరు చూడగా ఐగుప్తు సైన్యం వెనక తరుముకుంటూ వస్తుంది. అమ్మో, వచ్చేస్తున్నారు శత్రు సైన్యం అని అందరూ అరవగానే ప్రభువు చెయ్యి చాపాడు. సముద్రం మూసుకుపోయింది. శత్రు సైన్యం అందులో సమాధి అయ్యారు. ఇశ్రాయేల్ జనులు షార్ట్కట్లో ఫిలిస్తీ దారిలో వెళితే వీరంతా క్షేమంగా తిరిగి వచ్చే అవకాశము ఉన్నదా? ఐగుప్తులో చచ్చే అవకాశము లేదు. ఇశ్రాయేలు బ్రతికే పరిస్థితి లేదు. అందుకే దేవుడు ఈ సముద్ర మార్గం సెట్ చేసింది. ఎందుకంటే వీళ్ళ వాగ్దాన దేశమునకు చేరాలి, శత్రు సైన్యము చావాలి. ముఖ్యమైన విషయం ఏమంటే ఎర్ర సముద్రపు మార్గము ఏర్పాటు చేసింది వాళ్ళ కోసమే, ఇశ్రాయేల్ కోసం కాదు. మిమ్మల్ని అనగా ఇశ్రాయేల్ ప్రజలను ఎటు తీసుకువెళ్ళినా ఒకటే, కానీ ఐగుప్తు సైన్యం అటు నుండి తీసుకువస్తేనే వీళ్ళు నీళ్ళల్లో మునిగి చస్తారు. వాళ్ళు ఎలాగూ సంహరించాలా అని దేవుడు ఒక ప్రణాళిక వేశాడు. ఇంత విన్నాక కూడా దేవుడు శక్తిగలవాడైతే నమ్మడం లేదు. ఏ శాప దోషములు, ఏ వ్యాధులు బాధిస్తున్నాయో వస్తున్నాయో ఇక మీదట ఎన్నడూను కనబడకుండా ఒక పరిపూర్ణ విడుదల, గొప్ప సంతోషం కలగాలని యెహోవా నా బలమా, యథార్థమైనది నీ నామం అంటూ నాట్యంతో పాటలు పాడి ఆరాధన చేయాలంటే దగ్గర దారులు పనిచేయవు. ఎర్ర సముద్రం ముందు ఎప్పుడైతే ఎర్ర సముద్రమునకు నడిపిస్తావో నీ విమోచన పూర్తి అవుతుంది. వాడి నాశనం కూడా, అనగా శత్రువు నాశనం కూడా అవుతుంది. నీకు దిగులు, చింత, ఆందోళన ఉండదు. ముందుకు సాగిపోతావు. శత్రువు ఒక్కడు మిగలలేదు. చుట్టూ దారిలో క్షేమకరమైన దారి, చుట్టూ దారి ఇశ్రాయేలుకు క్షేమ మార్గం ఏర్పాటు చేసిందే నీ కోసం. శత్రు భయములు లేకుండా శాశ్వతమైన సమాధానం నీకు ఇవ్వడానికి నీవు దగ్గర దారిలో అలసట ఉండదని నీవు అనుకుంటున్నావు. అది అపాయకరమైన దారి. తాత్కాలికంగా ఉపశమనము సేదదీరునట్లుగా ఉంటుంది, కానీ శత్రువు నీ మీద పడి కబళించి నాశనం చేస్తాడు. మీరు నేడు చూచుచున్న ఐగుప్తులను ఇక మీదట చూడరు అనే అద్భుతమైన వాగ్దానం. ఈ శ్రమ, శోధన, ఈ శాపము, ఈ సమస్య, ఈ అనారోగ్యము, ఈ ఆర్థిక స్థితి, ఈ దుష్టుని ఆధిపత్యము నీ జీవితం మీద, నీ కుటుంబం మీద, నీ ఆత్మీయత మీద ఉండకుండా సంపూర్ణ విమోచన కలిగించేదను అని వాగ్దానం నెరవేరాలంటే నీవు ఎర్ర సముద్రం మీదుగానే రావాలి. అయితే ఎర్ర సముద్రం ఎక్కడ ఉన్నది? 1 కొరింథీ పత్రిక 10:1-6 వచనములలో ఎర్ర సముద్రంలో బాప్తీసం పొందిరి. ఇప్పుడు వచ్చిందా ఆ బాప్తీసం? నూతన నిబంధన కాలంలో కాదు. మన పితరులందరూ ఎర్ర సముద్రంలో బాప్తిసము ఒకేసారి పొందినట్లు దేవుడు ఏర్పాటు చేశాడు. ఎర్ర సముద్రం దాటుట అనగా నీటి బాప్తిసం పొందుట. ఎలాగూ బాప్తిసం అవుతుందని మనసులో మెదిలే మనకు చిన్న ఆలోచన. సముద్రం విభాగింపబడినది. ఆ నీరు గోడలుగా నిలవబడి నీళ్లు ఇరుప్రక్కల గోడలుగా, నీళ్లు వారి మీద ఒక మేఘముగా ఆవరించి ఉన్నది. మేఘంలో ఏముంటాయి? నీళ్లు వారి మీద, వారి ప్రక్కన, క్రింద, వెనుక అంతా నీరే కదా మేఘము. అందరూ నీళ్ళల్లో దాచబడ్డారు. కాసేపటికి అందరూ అందులో నుండి బయటకు వచ్చారు. ఇప్పుడు బాప్తిస్మ అనగా అదే కదా. ఒక్క క్షణంలో నీళ్ళల్లో మునిగి బయటకు వస్తాము. అందుకే పౌలు వారందరూ బాప్తిస్మ పొందారు ఎర్ర సముద్రంలో, మేఘంలో అన్నాడు. నీవు కూడా ఆ చిలకరింపుకు కాకుండా నీళ్ళలో పూర్తిగా ముంచబడి నీళ్ళల్లో నుండి బయటకు వచ్చేలాంటి బాప్తిస్మ పొందావనుకో రక్షణ పొందినట్లే. నమ్మి బాప్తిస్మ పొందినవాడు రక్షణ పొందును అన్నాడు కదా క్రీస్తు. బాప్తిస్మ పొందాలంటే కొన్ని రూల్స్ ఉంటాయి. మార్కు సువార్త 16:16, అపోస్తల కార్యం 2:38,
బాప్తిసం మీద నమ్మకం ఉండాలి. మనసు మారాలి. అపోస్తల కార్యం 18 అధ్యాయం ప్రకారం. పరిశుద్ధాత్మ దేవుని నమ్మాలి. అపోస్తల కార్యంలో 22 అధ్యాయం 16 వచనం ప్రకారం. కీర్తనలు 23 అధ్యాయంలో తన నామమును బట్టి మార్గంలో నడిపించును, అనగా నడవాలి. పరమగీతం 1 అధ్యాయములో ఆయన తన మందను ఇచ్చట మేపుచున్నాడు. ఐగుప్తులో ఉన్న తన మందను యేసు రక్తం క్రిందకు తీసుకొచ్చాడు. శత్రువును సైన్యం నుండి తప్పించడానికి ఇశ్రాయేలు ప్రజలు చుట్టూ దారిలో నడిపించాడు. పరలోక దేవదూతలు ఆహారమగు మన్నాను భుజింపనిచ్చాడు. బండ నుండి నీరును త్రాగించాడు. దేవుని మందసమును మోయించాడు. ఎర్ర సముద్రం దాటించాడు. పట్టణములను స్వాధీనపరుచుకున్నట్లుగా చేశాడు. ఈ మందసం మోసే యాజకుడు లేకపోతే, ఆ యాజకునికి వెంబడించకపోతే ఎవరు యోర్దాను నదిని దాటలేరు. యోర్దాను నదిని దాటాక పట్టణములు స్వాధీనపరుచుకున్నట్లుగా నీవు పోరాటం చేయాలి. ఎరుకో కూల్చాలి. హాయిని పట్టుకోవాలి. శత్రువులతో యుద్ధం చేయాలి. ఆయన మందను ఇలాంటి స్థలములలో మేపుచున్నాడు. ఇలాంటి అనుభవములు కలిగిన స్థలములో మేపుటకు ఆ మందను తోలుకొని పోచున్నాడు. అందరం కలిసి భీకర పోరాటం చేసే కాలంలోనికి వచ్చాం. ఆత్మీయ ప్రార్థన పోరాటం నేర్చుకోవాలి. సర్వాంగ కవచములు అనే ఆయుధములను చేపట్టి, అనగా కత్తి, కర్ర, డాలు అని ఆయుధములు కాదు. మన యుద్ధ రంగంలో ప్రార్థన గదిలో ప్రార్థనే మన ఆయుధం. ఎలాంటి శత్రువైనా కన్నీటి ప్రార్థనలతో వెనక్కి తరమాలి. పట్టణములు స్వాధీనపరచుకోవాలి. బలమైన అభిషేకము పొంది పోరాటం చేయాలి. శరీరాన్ని గెలవాలి. మనసును విరిచేయాలి. ఆత్మలోనికి నలగాలి. నేనే మార్గం, సత్యం, జీవం అన్న యేసు కొరకు ఆయన జీవము మనలో ఉంది గనక ఆయన అనుసరిస్తే ఆయన నడిపించే మార్గమైన పరలోకంలో నిత్యము నివసించుటకు దేవుడు తోడుగా ఉండును గాక. ఆమేన్.